తల్లి ప్రేమకు అనర్హం కాదేదంటూ ఈ వానరాన్ని చూస్తే అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో 2 రోజుల క్రితం తన పిల్ల వానరాన్ని తీసుకుని రోడ్డు దాటుతుండగా ఓ తల్లి వానరాన్ని లారీ ఢీకొనడంతో తల్లి వానరానికి తీవ్ర గాయాలైనప్పటికీ తన పొట్ట కింద భాగంలో ఉన్న పిల్ల వానరాన్ని మాత్రం కాపాడుకుని తల్లి ప్రేమను చాటింది. ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడే పడి ఉన్న తల్లి వానరాన్ని విడిచి పిల్ల వానరం వెళ్లకుండా అంటిపెట్టుకుని ఉండడం స్థానికులు కలిచివేసింది. ఈ సంఘటన చూసి చలించిన యువకులు వెంకటేష్ వెంటనే చికిత్స నిమిత్తం తల్లి పిల్ల వానరాన్ని చిగురుమామిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి లాభం లేదని డాక్టర్ చెప్పడంతో చేసేదేమీ లేక తన వ్యవసాయ పొలం వద్దకు వాటిని తీసుకువెళ్లి వాటిని ప్రత్యేక గూటిని ఏర్పాటు చేసి వెటర్నరీ డాక్టర్ను సంప్రదిస్తూ చికిత్సను అందిస్తున్నాడు. ప్రస్తుతం తల్లి వానరం ప్రాణంతోటే ఉంది. ఎలాంటి కదలికలు లేకుండా కేవలం కళ్ళు తెరుస్తూ మాత్రమే చూస్తుండగా పిల్ల వానరం మాత్రం తల్లి వానరంతోటే ఉంటూ అలాగే దయనీయ స్థితిలో కనిపిస్తుంది.